లవ్లీ బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో డాన్స్ చేయడానికి మన ముందుకి మన లవ్లీ కపుల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ బిడ్డ అడ్డ బిడ్డ ఇది నా అడ్డ అరే బిడ్డ ఇది నా అడ్డ. ఏం పాపా నచ్చినానా నీకు? నేనేం చూడలేదానే. ఓ పులిపికి పోతా అంటావంట కదా. పులిపెక్కి పోతాండానా? ఎంత ఇచ్చారా నువ్వు? ఇయ్యా దానికి బాగా బ్యాడ్ అయిపోయావు. ఒక 5,000 ఇస్తా, ముద్దు పెడద్ది మడుగా. ఏంది మచ్చా? ఒక 5,000 ఇస్తారా, ముద్దు పెడద్ది మడుగా. నువ్వు ఇట్టంటే అనుకోలేదు మచ్చా. నేను ఎట్టంటాను కాదు మచ్చా, నేను చాలా మంచివాడినా. కానీ ఇదంతా ముద్దలు పెట్టి నువ్వే అవగొట్టు ఇదంతా. పార్టీ లేదా పుష్ప? దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి అంటావా మావా? అంటావా మావా? అంటావా మావా? అంటావా మావా? అంటావా మావా? అంటావా మావా? ఇది వరకిటు వైపుగా రాలేదు చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళ. చిన్న చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల. మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరలా. దేవత ఓ దేవత నా మనసునే మార్చావే ప్రేమతో. నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. దేవత ఓ దేవత నా మనసునే మార్చావే ప్రేమతో. నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. నా గుండె
వాస్ ఎ సూపర్ పర్ఫార్మెన్స్. సో లవ్లీ అండ్ సో బ్యూటిఫుల్. చాలా 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 అంటే చాలా బాగా చేశారు. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇంద్రజ గారు. సూపర్ ఎక్కడికో తీసుకెళ్లిపోయారు మమ్మల్ని, ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయారు. అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఐ థరోలీ ఎంజాయ్డ్. ఈషా చాప్లా గారు. It was lovely to see all of you. సో ఈ సాంగ్ ని ఎంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేస్తున్నారు రామ్ మాస్టర్. వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్ అండి, వెరీ వెల్. Thank you so much for coming and entertaining. Thank you so much. ఏయ్ మందు బాబులో మేము మందు బాబులో మందు కొడితే మాకు మేమే మహారాజులో. ఫుల్ తాగినోడు ఎలా యాక్టింగ్ చేస్తాడు చెప్పు? హాఫ్ తాగినోడు ఈ నెంబర్ తీసుకో. దేనికి? పౌడాల లక్ష్మయ్య మా అయ్య తాగుబోతే యాక్టింగ్ బాగా నేర్పిస్తాడు. పక్క ఊర్లో వైన్ షాప్ ఓపెన్ అయిందట, అక్కడ మందు ఫ్రీగా ఇస్తున్నారు. పదండి పోదాం. ఆగండి సాగండి. నీకు తాగి తాగి మతిపోతుంది. అసలు నేను ఎవరో గుర్తున్నానా నీకు? నీ పేరు భావన, అందంగా ఉంటావని నీ భావన. తాగితేగా నాకు అందం కనిపించదు, అంత నా భావన. ఎందుకు అసలు నేను బావేనా? వాళ్ళ జంట మీద ఒక సినిమా తండేలని కూడా తీశారు, రామారావు అండ్ నూకమ్మ. సినిమాలో నాగ చైతన్య గారు అందులో జైల్లోకి వెళ్తారు అండ్ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. సో అదైతే మనం సినిమాలో చూసాము. ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు హౌ వర్ యూ ఫీలింగ్? దొరికిపోడు అనగానే మేమైతే షాక్ అయిపోయాం. 22 మంది ఫ్యామిలీస్ కూడా ఉన్నాం. ఉగ్రవాదులకి కానీ చెప్పుకునేవారు కదా ఇండియా పాకిస్తాన్ బోర్డర్ దగ్గర. ఆ పగతో ఏమని చంపేస్తారని చాలా భయపడ్డాను నేను. నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం, ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. మీ వాయిస్ లో ఒక న్యాచురాలిటీ ఉందండి. చీరలమ్మా చీరలు. చిలకల చీరుందా? చిలకల చీర లేదమ్మా, ఎలకల చీర ఉంది. మొత్తం బొక్కలే ఉన్నాయి. చెప్పాగా ఎలకల చీర, ఎలకలు కొట్టేసినాయి. రష్మి గారు వేసుకునే డ్రెస్ ఉన్నాయమ్మా. అదేంటి ఎంత కొరసగా ఉన్నా వేసుకుంటారా? ఇది లూజ్ అయిపోయిందని పక్కన పెట్టారు ఆవిడ. ముచ్చమల్లే మెరిసిపోయే మందు చుక్క, ఇంటికి రా. లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత చక్కగా ఉన్నవి. ఒక్కసారి నడువు. ఆహా, 2 కాళ్ళ పెగ్గువు నువ్వు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఏంటి సార్ పార్టీకి రావట్లేదా? నేను అక్కడికి వచ్చి ఏం చేయాలంటే ఈ ఒక్కసారి తాగితే ఏం కాదు గాని రండి సార్. పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా, ప్రతి పూట ఒక పుటలా తన పాఠం వివరిస్తుందా. కన్నీటి వాన నీ కళ్ళలోనా. మా నాన్నగారు గుర్తుకొచ్చారు మళ్ళీ నాకు. అంటే అంత చిన్న ఏజ్లో చచ్చిపోయిన తర్వాత ఆ వయసులో తండ్రిని కోల్పోతే ఫ్యామిలీ ఎంత చిన్న భిన్నం అవుతారో నేను ఫేస్ చేశానండి.